కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరుగుతున్నటువంటి అనేక ఘోరాలు నేరాలలో ఇది ఈ కృష్ణకుమార్ $950 నోట్ల కుంభకోణం మామూలు విషయంది కాదు. ఇది మీకందరికీ కూడా విజిలెన్స్ రిపోర్ట్, అందులో అంతా కూడా తప్పులే ఉన్నాయి. ఎఫ్ఐఆర్ రిపోర్ట్ తప్పు, అతన్ని అరెస్టు చేయలేదు, పార్థసారథి అని ఆయన దీని మీద కంప్లైంట్ చేస్తున్నాడు ఏఈఓ. కానీ ఏ రకమైనటువంటి చర్యలు లేవు. ఈరోజు టీటీడీ ఒక ప్రకటన ఇచ్చింది. నిన్న జరిగినటువంటి వ్యవహారంలో సాక్షి పేపర్ ఇచ్చినటువంటి ఏదైతే స్టోరీ ఉన్నదో అదంతా కూడా చాలా తప్పని, ఈ తప్పు వాళ్ళు అంగీకరిస్తూనే ఇలా ఎలా జరుగుతుంది, కోట్లాది రూపాయల కుంభకోణం అన్నారు, ఒక బంగారు బిస్కెట్ దొరికింది అని చెప్పి 12 మంది సాక్షుల్ని విచారించినాము. 12 మంది సాక్షుల్ని విచారించి కేసు నమోదు చేశాము. తప్పుడు కేసులు తప్పుడు వార్తను ప్రచురించినారు అని టీటీడీ వారికి, చంద్రబాబు గారికి, ముఖ్యంగా ప్రకటన ఇప్పించినటువంటి బిఆర్ నాయుడికి, చంద్రబాబు గారి తొత్తులైనటువంటి కొత్తగా వచ్చిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు బలవంతంగా ఇచ్చినటువంటి ఆ ప్రకటనలో, అయ్యా పరకామణిలో చోరీకి పాల్పడ్డ పెంచిలయ్యా 24 క్యారెట్ల గోల్డ్ లాంటి దొంగ, మామూలు దొంగ కూడా కాదు. ఎందుకంటే అతను 24 సార్లు బంగారు దొంగతనాలను చేసినాడు. ఒకసారి కాదు కదా, అతను ఒకసారి బంగారు బిస్కెట్ దొంగతనం చేసిన దాని మీద కేసు పెట్టినారు. ఆ తర్వాత టీటీడీనే వివరించింది ఆయన దగ్గర అనేక సొత్తును రికవరీ చేసుకున్నామని. మరి అన్నిసార్లు ఒక్కసారే అన్ని సరుకు దొరకలేదు కదా, ఇంత సరుకు దొరకటం అన్నది అసాధ్యం కదా. ఒకటేసారి 55 గ్రాముల బంగారు, 117 గ్రాముల వెండి దొరకటం కూడా ఒకేసారి అసాధ్యము. మర్మాంగాల్లోనో ఎక్కడో పెట్టుకొని పోతే తప్ప అది సాధ్యమయ్యే పని కాదు. అది కూడా అతి తక్కువ తీసుకుపోగలగాలి ఎవరైనా కానీ. ఇన్నిసార్లు దొంగతనం చేసినటువంటి పెంచిలయ్య మీద 24 కేసులు టీటీడీ వారు మీరెందుకు కేసులు పెట్టలేదు? 24 కేసులు. రవికుమార్ అనే వ్యక్తి $75,000 విలువ చేసే 8 $100 నోట్లు దొరికితే దాని మీద జరిగినటువంటి రాద్ధాంతం, మా మీద చేసినటువంటి ఆరోపణలు, మమ్మల్ని అందరినీ జైలుకు పంపించాలా అనేటువంటి భీకర ఘోషణ, అరుపులు, ఫిర్యాదులు, దానికి సంబంధించి సిఐడి, ఏసీబీ విచారణలు ఇన్ని జరిగినాయే. మరి పెంచిలయ్య మీద ఒకే కేసు ఎందుకు పెట్టినారు అన్నదానికి టీటీడీ వివరణ ఇవ్వవలసిన అవసరం ఉంది. వైసీపీ హయాంలో అదిగో పులి ఇదిగో తోక అని గోల చేసే టీడీపీ నీ మోసేటువంటి మోతగాళ్లు ఇప్పుడు మౌనం ఎందుకు దాయిస్తున్నారు? ఇంకా మా మీదనే దాడి చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తారు? పెంచిలయ్య వెనక అనే చిన్న చేప వెనక ఉన్న తిమింగళాలు ఏవి? 24 సార్లు దొంగతనం చేశాడు. ఆయన బినామీలు ఎవరు అన్నదాని జోలికి వెళ్లలేదు. అదే రవికుమార్ బినామీలు ఎవరు ఏంటి అన్నదాని మీద 1.5 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి చర్చ, విచారణ జరుగుతూనే ఉన్నది. టీటీడీ విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. ఆ తర్వాత కోర్టు ద్వారా సిఐడి, ఏసీబీ విచారణ జరిగింది. మళ్లీ ఈ రోజున
ఆ అధికారుల మీద టీటీడీకి పంపించినటువంటి తొత్తు అధికారి చేత కంప్లైంట్ వేరుగా ఇప్పించి వాళ్లను అధికారులను పోలీసు అధికారులను జైళ్లకు పంపించే కార్యక్రమపు ఎత్తుగడలు కూడా చేస్తున్నారన్నటువంటి విషయం కూడా మా దృష్టిలో ఉంది. భక్తులు శ్రీవారికి నిలువు దోపిడీ ఇస్తారు, శ్రీవారినే నిలువు దోపిడీ చేసే కొలువు దోపిడీ ఇక్కడ నడుస్తున్నది. నెయ్యి విషయంలో నిందలు వేసి శ్రీవారి ఆగ్రహానికి గురైన చంద్రబాబు గారికి ఇదిగో ఇప్పుడు జరిగేటువంటి ఈ సంఘటనలన్నీ కూడా ముందు నొయ్యి వెనుక గొయ్యిలాగా తయారయ్యింది. అపచారాలకు పాల్పడే వారికి గ్రహచారం చుట్టుకుంటుందంట. అందుకు ఇదే ఉదాహరణ.